నిరంతరము నిలిచే ఆ సుందరమైన పరలోకం కొరకు సిద్ధపడుతున్న నాతోటి సహోదరి సహోదరులందరికీ ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడయ్యున్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునయ్యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచు ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినములుగా మనము పరలోకం గురించి లేదా పరలోక పట్టణం గురించి అనేకమైన విషయాలను మనము తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. భక్తుడైన యోహాను గారికి పద్మసు ద్వీపంలో దేవాది దేవుడు ప్రత్యక్షమై జరగబోతున్నటువంటి విషయమును గురించి వ్రాయుమని చెప్పినప్పుడు తన దాసుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రియమైన శిష్యుడుగా ఉన్న యోహాను గారి చేత ఈ విషయాలను దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మరొక సంభవం మనం చూస్తున్నాం. సింహాసనాసీనుడై ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. అవును, మనందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అనేక ప్రాంతాల్లో వైరల్ అయినటువంటి ఒక చక్కని పాటను మనము వింటున్నాం. అదేమిటనగా, ఏమైనా చేయగలడు అనేటువంటి ఆ పాటను మనం వింటూ వస్తున్నాం. అవును, దేవునికి సమస్తం సాధ్యమండి. ఆనాడు అబ్రహాముతో చెప్పాడు, యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుడు అబ్రహాముతోటి ఆ యొక్క 99వ సంవత్సరంలో ప్రత్యక్షమై సవాలుగా ఆ వాగ్దానం చేశాడు. కాబట్టి దేవునికి సమస్తం సాధ్యం. అనేకమైనటువంటి అపజయాలను ఆయన విజయాలుగా మార్చగలిగినటువంటి వాడు, నూతనంగా చేయగలిగినటువంటి వాడు. ఇవి కేవలము నిజమై ఉన్నవని, నమ్మకమైనవని మనం చూస్తున్నాం. కాబట్టి ఏమాత్రం సందేహించకుండా దేవుని మాటలను నమ్ముదాము. ఆ నిత్య రాజ్యం పరలోకం కొరకై సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు